ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు ఏంటంటే మేము భద్రాచలం వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. 6ంటికి మన ట్రైన్ అనమాట. స్పీడ్గా అన్నీ చేసేస్తున్నాను. ఇప్పుడు ట్రైన్లో ఏదో తినాలి. సాయంత్రం 6ంటికి ట్రైన్ ఎక్కితే మేము వెళ్ళేసరికి 1 గంట అయిద్దో 2 అయిద్దో తెలీదు. మరి ట్రైన్లో మరి ఏదో ఒకటి తినాలి కదా, అందుకని చెప్పేసి ట్రైన్లోకి పులిహారాలను పరమాణం ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవాలో అది మీకు చూపిస్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా చూపిస్తాను. పులిహార అయితే మాత్రం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. పరమాణం మాత్రం జస్ట్ పైపైన చూపించేస్తాను. నా పద్ధతిలో పరమాణం ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా లైక్ చేసి వీడియో చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే పులిహారకి మా ముగ్గురికే కాబట్టి గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని కూడా మనం శుభ్రంగా కడిగేసేసి వాటర్ వేసేసుకుని ఉడకపెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే రైస్ అయితే శుభ్రంగా కడిగేసేసుకున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం చేసుకునేది పులిహార కాబట్టి కొంచెం పొలుగ్గా ఉండాలి. గ్లాస్కి 2 వేసుకున్నాం అనుకోండి, ఉడికేటప్పుడు పొలుగ్గా ఉన్నా మనం పులిహార కలుపుకునేటప్పుడు మెత్తగా శుద్ధలాగా అయిపోద్ది. అలా వండకుండా ఉండడానికి గ్లాస్కి గ్లాసున్నర వేసుకున్నాను. ఇప్పుడైతే మనం పైన మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే విజిల్ పెట్టేసేసుకున్నాను. ఒక పక్క రైస్ ఉడికింది. ఇప్పుడైతే పులిహారకి రైస్ కూడా రెడీ అయిపోయింది. చింతపండు పులిహారకై చింతపండు నానపెట్టుకోవాలి. ఒక 50 గ్రాములు నానపెట్టుకున్నాను. ఎందుకంటే చింతపండు పులిహారకి పులుపు ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. ఇప్పుడైతే ఇది మొత్తం గుజ్జులాగా రసం తీసేసుకుందాము. నేనైతే గుజ్జు తీసేసుకున్నాను. చాలామంది తాలింపులోనే చింతపండు గుజ్జు వేసేసి చింతపండు పులుసు అనేది ఉడకపెడతారు. దానివల్ల ఏంటి అని అంటే వేరుశనగగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ ఏంటంటే మెత్తగా అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను అలా అయితే చేయట్లేదు. నేనైతే ముందు గుజ్జు ఉడకబెట్టేసేసుకుని తర్వాత తాలింపు అనేది వేసుకుంటాను. మీకు ఏది నచ్చితే అది చేయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. కావాలంటే చూసుకుని వేసుకుందాం. అలాగే మనకి పులిహార మంచి కలర్ఫుల్గా ఉండాలి అని అంటే పసుపు చాలా అవసరం. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నా స్పూన్ అయితే చాలా చిన్నదండి, అందుకే 1 టేబుల్ స్పూన్ అన్నాను. ఒకసారి చూసుకోండి. కరివేపాకు. చింతపండులో ఈ వాటర్ అంతా ఎగిరిపోయి థిక్ గ్రేవీ లాగా తయారయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం అడుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మీరు తినే స్పైసీని బట్టే మీరు పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. అంటే నేను చేసే క్వాంటిటీ కొంచెమే కాబట్టి 4 వేసుకున్నాను. ఈ పులుపులో ఈ పచ్చిమిర్చి ఉడికితే చాలా బాగుండిద్ది. ఫ్రెండ్స్, మార్నింగ్ చక్కగా కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ అయితే వండింది. చూసారా, మసాలా వేసి మంచి కలర్ఫుల్గా చేసింది. దాన్ని కూడా బయట వేసి పెట్టుకొని తినేస్తా. 10 నిమిషాలు తక్కువ, 5 గంటలు, 6 గంటలు. ఒక ముద్ద అన్నం తినేయటం, టపా బ్యాగులు సర్దుకోవటం, పరిగెడతానే ఉండాలి. ఇప్పుడైతే మనకి చింతపండు పులుసు దగ్గరికి అయిపోయింది. పండి పెట్టుకున్నాను. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి పులిహార ఆయిల్ ఎక్కువే ఉండాలి, అప్పుడే మనకి పులిహార అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఒక పక్క ఆయిల్ వేడెక్కిపోతుంది. నేనైతే ఫాస్ట్గా క్యారెట్ తురిమేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడైతే వేరుశనగగుళ్ళు. ఇప్పుడైతే వేరుశనగగుళ్ళు చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పులిహోరలో. అలాగే ఎండుమిర్చి. మీరు తినే స్పైస్ని బట్టి మీరు ఎండుమిర్చి, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పులిహోరలో మనకి టేస్ట్ని ఇచ్చేవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, బెల్లం, ఈ ఫ్లేవర్సే మనకి పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు,
క్యారెట్ తురుము, ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, ఇన్ని వేస్తే పులిహోర సూపర్గా ఉండిద్ది. కొంచెం ఇంగువ. అయితే ఈ తాలింపంతా ఈ పులుసులో కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ఈ పులుసు ఉడకబెట్టుకునేటప్పుడు బెల్లం కూడా కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆ బెల్లం వేసేటప్పుడు కొంచెం హడావుడిలో ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను నేను. బెల్లం మిస్ చేయమాకండి. ఇప్పుడైతే ఒక్కసారి ఉడకబెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఆయిల్కి చింతపండు గ్రేవీ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి చింతపండు గ్రేవీ అనేది మంచి దగ్గరికి అయిపోయింది అనమాట. చూసారుగా, ఇందాక చూస్తే పల్స్గా ఉంది గ్రేవీ అనేది. ఇప్పుడు ఆయిల్లో వేయంగానే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టేస్తే మనం విడిగా ఉడకబెట్టిన ప్రయోజనం కూడా ఉండదు, ఎందుకంటే ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడైతే నేను పులుపు అనేది వేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. పులిహోర రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, ఫైనలీ మన పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకోవడం అంటే బాక్స్లో ప్యాక్ చేసేసుకోవడమే. బెలూన్స్, బెలూన్ మిషన్, ఇప్పుడైతే మేము ఇవాళ సాయంత్రం బయలుదేరిపోయి మళ్ళీ రేపు అంతా అక్కడే ఉంటాము. మళ్ళీ ఎల్లుండు సోమవారం 10-11 ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. అంటే సోమవారం ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాము. మేము ఇక్కడికి వచ్చేసేసరికి 11-12 అయ్యిద్ది. అందుకని చెప్పేసి ఎక్కువ లగేజీ అయితే ఏమీ లేదు. వాళ్ళకైతే వాళ్ళు కొన్ని తీసుకురమ్మన్నారు, అవి అయితే ప్యాక్ చేస్తాము. పిల్లోడు చిన్న పిల్లోడు, ఫస్ట్ బర్త్డే కదా, అందుకని చెప్పేసి వాళ్ళు కొన్ని తీసుకురమ్మంటే అవి మాత్రం ప్యాక్ చేసి నేను ఇంట్లో పెట్టేస్తున్నాను. ఇవి కూడా ఇవన్నీ బెలూన్స్ అనమాట. మా బాబు బ్యాగ్ మా బాబు చదివేసుకున్నాడు. తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న టిఫిన్స్ అవన్నీ వేరొక లగేజీలో పెట్టుకోవాలి. ఇంకో కుక్కర్లో ఆల్రెడీ మార్నింగ్ వండాను నేను అన్నం. ఆ రైస్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే మా ముగ్గురికే కాబట్టి. ఇప్పుడు ఈ రైస్తో నేను పరమాణం చేసేస్తాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా. మీకు చూపించాను కదా, ఫస్ట్ అన్నం చిరిపేసేసి వేసేసుకున్నాను. అంటే సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవడం ఎలాగూ అది చూపిస్తున్నాను నేను. అన్నం వేసుకున్నాను, అలాగే పాలు వేసుకున్నాను. పాలతో పరమాణం ఉడకపెట్టుకోవాలి కాబట్టి. అలాగే మీరు తినే షుగర్ని బట్టి కొంచెం పంచదార వేసుకున్నాను, మళ్ళీ బెల్లం వేసుకుంటాను. అన్నం ఉడికేటప్పుడు మనం పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే ఆ రైస్కి ఆ స్వీట్నెస్ అనేది పట్టిద్ది అనమాట. మనం లాస్ట్లో వేసుకుంటే పట్టదు. ఇప్పుడైతే పాలు, పంచదార, రైసు, ఇలాచీ వేస్తున్నాను. ప్రస్తుతానికి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. టేస్టీ మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల పరమాణం చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోండి. ఈ మిల్క్ మేడ్ వేసుకున్నప్పుడు కొంచెం మీరు స్వీట్నెస్ అనేది చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మిల్క్ మేడ్లో కూడా స్వీట్నెస్ ఉండిద్ది. ఇప్పుడైతే ఇది మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ అయిపోయింది. 100 గ్రాములు బెల్లం తీసుకుంటున్నాను, ఎందుకంటే మేము తినే స్వీట్ని బట్టి మేము వేసుకుంటున్నాము. ఇది కొంచెం మనం మరగపెట్టుకోవాలి బెల్లం, ఎందుకంటే బెల్లంలో ఉన్న డస్ట్ మొత్తం ఏమైనా రాళ్ళు ఉంటే పోయిద్ది అనమాట వడగట్టుకుంటే. ఇప్పుడైతే పరమాణం స్టవ్ వెలిగించేసేసి పరమాణం కుక్కర్ పెట్టేసేసుకున్నాను. 4 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే దించేసేసుకుని
ఒక పక్క బెల్లం చూడండి వాటర్ వేసి మరగబెట్టేస్తున్నాను. అందుకే మాత్రం కొంచెం దుమ్ము ధూళి ఏదైనా రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం అడ్డుకట్టుకుంటే పోతాయి అన్నమాట. పరిమాణం అయితే ప్రిపేర్ అయింది, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడికిపెట్టుకున్న అన్నమే. మనకి పరిమాణం పొలుగ్గా ఉంటే కంటే మెత్తగా ఉండడమే బాగుండిద్ది, మాకైతే అలా ఇష్టం. ఇప్పుడైతే బెల్లం కరగపెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అనేది వేసుకోండి. మా దగ్గర సగ్గుబియ్యం అయిపోయింది, అయినా పరిమాణం తినాలి అన్న ఇదితో సగ్గుబియ్యం లేకపోయినా సరే పరిమాణం చేశాను నేను. కాబట్టి మీరు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం లేకపోయినా బాగానే ఉండిద్ది, కానీ కాకపోతే ఏంటంటే సగ్గుబియ్యం వేసుకుంటే కొంచెం వాటర్ వచ్చిద్ది పరిమాణం. మాకైతే ఇది సరిపోయిద్ది. పాలు కాగుతున్నాయి. ఈ పాలు కాగిన తర్వాత కొంచెం పాలు ఇందుట్లో వేసేసుకొని మిగతా పాలు మనం డయానికి పంపించేద్దాం. ఇప్పుడైతే పాలు పొంగొచ్చేస్తున్నాయి, పాలు కూడా మరిగిపోతున్నాయి. వేయంగానే కొంచెం పలుసుకున్నట్టుగా అనిపించింది, కానీ ఒక 10 నిమిషాలు చిక్కబడిపోయింది మొత్తం. పూరెల హడావుడిలో స్పీడ్గా ఫ్రై చేసాను. ముందే ఫ్రై చేయడం వల్ల చూడండి ఎలా అయిందో. కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది, ఎక్కువ కాదు ఫైనల్లీ మాడిపోయినాయి. కొన్ని అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, చూసి చూడకుండా వెళ్ళిపోవడమే. బాదం పప్పు మేమంతా సన్నగా కట్ చేయలేదు, మిషన్తో కట్ చేసాము. ఇది బాబుకి పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు పడకూడదు, పల్లీలు తింటాడు. అవును, పల్లీలు ఎక్కువ తింటాడు. ఇది బాబుకి అన్నమాట. ఇప్పుడైతే మేము ట్రైన్లోకి ప్యాకింగ్ కూడా చేసేసుకుంటున్నాము. ఎవరి బాక్స్ వాళ్ళకే పెట్టేసుకుంటున్నాము. మళ్ళీ ట్రైన్లో సర్వ్ చేసుకోవడం, ప్లేట్లు ఇవి అవి హడావిడి లేకపోకుండా ఈ పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు లేకుండా బాబుకి ఎవరి బాక్స్ వాళ్ళకి పెట్టేసుకుంటున్నాం అనమాట. నువ్వు తింటావా పచ్చిమిరకాయలు? ఎండుమిరపకాయలు లేకపోయినా పర్వాలేదు, పచ్చిమిరపకాయలు కావాలి నాకు. పచ్చిమిరకాయలు ఫేవరెట్. ఈ క్యారేజీలో కూడా మళ్ళీ విడివిడిగా. ఇది అచ్చంగా పచ్చిమిరకాయలు. మరి దీని మీద రాస్తావా ఇది పచ్చిమిరకాయలు అని, లేకపోతే పైన పెడతా ఒకరు పచ్చిమిరకాయలు ఒకరు ఎండుమిరకాయలు ఒకటి జీడిపప్పు అని. జీడిపప్పులు బాదం పప్పులు బాబు ఇలాచి రాకూడదు. చూడండి మనం ఎంత కంగారు పడతామో అంత ఆలస్యమైద్ది. పక్క కంగారు పడుతున్నాము, కరెంటు పోయింది కరెక్ట్గా టయానికి.